India's tour of England, first test match, first day, Anderson Tendulkar Trophy, domination Indiadi. రోహిత్ శర్మని విరాట్ కోహ్లీని యాజ్ ఇండివిజువల్ ప్లేయర్స్ పెద్దగా మిస్ అవ్వలేదు ఇండియన్ టీం. 359 పరుగులు స్కోర్ చేశారు 85 ఓవర్స్లో. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తూ నంబర్ 4లో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ తన నుంచి. ఇంగ్లాండ్లో సెంచరీ, సేనా కంట్రీస్లో ఫస్ట్ సెంచరీ తనకి. జైస్వాల్ ఇంగ్లాండ్లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతూ తను సెంచరీ స్కోర్ చేశాడు. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. కేఎల్ రాహుల్ 42 పరుగులు స్కోర్ చేశాడు. ఏమన్నా వెలితుండిపోయిందా అంటే అది సాయి సుదర్శన్ ఒక్క రన్ కూడా స్కోర్ చేయకుండా అవుట్ అయిపోవడమే. ఏం జరిగింది మొత్తం డే 1లో? ఎవరి పర్ఫార్మెన్స్లు తోపులు, ఎందుకు ఇంగ్లాండ్ బౌలర్స్ కష్టపడ్డారు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్యాప్ తర్వాత వీడియో చేసినా కూడా చాలా మంది చూశారు, ఆదరించారు, లైక్ చేశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. రియలీ థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్. అలాగే త్రూఅవుట్ ద సిరీస్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాం. సో హిట్ ద లైక్ బటన్, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పనికి వస్తుంది. ఇట్స్ అ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ కమ్యూనిటీ ఆఫ్ స్పోర్ట్స్ తెలుగులో, అండ్ మీరు కూడా కమ్ బి ఎ పార్ట్ ఆఫ్ us. ఓకే, ఇంట్రెస్టింగ్ ఫస్ట్ డే జరిగింది. కంప్లీట్ డామినేషన్ ఇండియన్ టీం నుంచి. టాస్ ఓడిపోవడం టర్న్ అవుట్ టు బి అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, బికాస్ టాస్ గెలిస్తే కనుక శుభ్మన్ గిల్ కూడా తను కూడా బౌలింగే చేద్దాం అనుకున్నాడు. ఎందుకు? ఇది ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. ఈ కండిషన్స్ ఏమిటి, ఎలా అయితే ఉంటాయో, ఈ పిచ్ ఎలా అయితే ఉంటుందో, ఇక్కడ బౌలింగ్కే ఎక్కువ ఫేవర్ ఉంటుంది. మొదటి 2 ఇన్నింగ్స్లో వికెట్స్ ఎక్కువగా పడుతుంటాయి. ఇన్ఫాక్ట్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్లో ఆన్ యావరేజ్ 16 రన్స్కి ఒక వికెట్ పడిపోతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఎవరైనా బౌలింగ్ చేద్దాం అనుకుంటారు. అదే బెన్ స్టోక్స్ కూడా చేశారు. వాళ్ళ ప్లేయింగ్ ముందుగానే తెలుసు. ఇండియన్ ప్లేయింగ్ లో ఏంట్రా సర్ప్రైజ్ అంటే సాయి సుదర్శన్ క్యాప్ ఇచ్చారు. కరుణ్ నంబర్ 6లో ఆడాడు. నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేయలేదు ప్లేయింగ్ లెవెన్లో. ప్రసిద్ థర్డ్ సీమర్ గా ఆడించారు. మిగతా అంతా కూడా మనం అనుకున్నట్టుగానే అదే ప్లేయర్స్ ఉన్నారు. సో నితీష్ లేకపోవడం చాలా మంది ఫ్యాన్స్ కి కొంచెం బాధ కలిగించినా కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ శార్దుల్ ఠాకూర్ ఆ ఇంట్రా స్క్వాడ్ గేమ్ లో సెంచరీ కూడా స్కోర్ చేశాడు, వికెట్స్ కూడా తీసుకున్నాడు. డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉంది. బాల్ తోటి వికెట్స్ తీసుకున్నాడు. ముంబైకి రంజీ ట్రోఫీలో బోల్డ్ రన్స్ కూడా స్కోర్ చేశాడు. కష్టమైన పరిస్థితుల్లో సెంచరీస్ స్కోర్ చేసి గట్టెక్కించాడు. సో ఇవన్నీ బహుశా దృష్టిలో పెట్టుకొని నితీష్ ఫామ్ ఈ మధ్య కాలంలో గొప్పగా లేదు కాబట్టి ఒక హాఫ్ సెంచరీ మాత్రమే స్కోర్ చేశాడు కాబట్టి టూర్ గేమ్స్ లో తనని సెలెక్ట్ చేయడం అనిపించింది. సో దిస్ ఇస్ ది ప్లేయింగ్ 11. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మ్యాచ్ స్టార్ట్ అయితే ఏం జరిగింది అది ముఖ్యమైన విషయం. టాస్ ఓడిపోయారు, ఫస్ట్ బ్యాటింగ్ చేయమన్నారు అండ్ భలే చేశారు. విచ్ స్టార్టెడ్ ఆఫ్ విత్ జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 91. నౌ 3 పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి 91 బిట్వీన్ కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్, తర్వాత 129 బిట్వీన్ శుభ్మన్ గిల్ అండ్ జైస్వాల్, దాని తర్వాత 138 ఎంతో అండ్ స్టిల్ కౌంటింగ్ బిట్వీన్ గిల్ అండ్ రిషబ్ పంత్. ఈ 3 గురించి మాట్లాడుకుంటే డే 1 కవర్ చేసినట్టు. సో విల్ స్టార్ట్ రైట్ అట్ ద టాప్ బికాస్ ఓపెనర్స్ ఎక్కడైనా సరే ఆ టోన్ సెట్ చేసి పెడతారు. అదే చేశారు కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్. స్లైట్లీ ఈజియర్ కండిషన్స్ అంటే హెడింగ్ లో సాధారణంగా ఏమిట్రా అంటే కొంచెం బాల్ ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటుంది. అలాంటిది జరగలేదు, విచ్ ఇస్ వై ఆ అడ్వాంటేజ్ ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఓవర్కాస్ట్ కండిషన్స్ లేవు. పిచ్ మీద కొంచెం గ్రాస్ ఉన్నప్పటికీ, కాస్త గ్రీన్ గా ఉన్నప్పటికీ కండిషన్స్ అంటే మబ్బులుగా ఉంటే గనక, బాగా వర్షం పడే సూచనలు అన్నట్టుగా అనిపిస్తే కనుక, అట్మాస్ఫియర్ కొంచెం చల్లగా మారిపోతే బాల్ ఎక్కువ మూవ్ అవుతుంది. టిపికల్ ఇంగ్లీష్ వెదర్ అది లేదు. ఎండ రావడంతో జరిగింది ఏంటంటే బాల్ ఎక్కువ మూవ్ కాలేదు. అది బాగా ఉపయోగించుకున్నారు ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్స్. దానికి తోడు ఇంగ్లాండ్ బౌలర్స్ దగ్గర కాస్త అనుభవం తక్కువ ఉంటుంది. వాళ్ళ మెయిన్ బౌలర్ అయిన క్రిస్ వోక్స్ కూడా అంత గొప్పగా పర్ఫామ్ చేయకపోవడం అది వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ గా మారింది. బికాస్ ఈ కన్సిడర్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 4 runs per over. 3-4 స్పెల్స్ లో బౌలింగ్ చేశాడు. ఇట్ వాస్ వెరీ 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 ఎక్స్పెన్సివ్. అందరు బౌలర్స్ ఇన్ఫాక్ట్ బ్రైడన్ కార్స్ వికెట్స్ తీసుకున్నా, జాస్టంగ్ వికెట్స్ తీసుకోకపోయినా, బషీర్ నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ లేకపోయినా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వికెట్స్, బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీసుకున్నప్పటికీ కూడా ఎక్సెప్ట్ ఫర్ హిమ్ మిగతా అందరూ చాలా ఆర్డినరీగా అనిపించారు. బికాస్ వేస్తే మరీ పైకి వేయడం లేదా మరీ షార్ట్ వేసేయడం. సో ఆ కట్ ఆడడానికి అవకాశం ఇచ్చారు, ఆ డ్రైవ్స్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. రైట్ లెంత్, ఏ పిచ్ పైన రైట్ లెంత్ ఏంటి అంటే కనుక టాప్ ఆఫ్ స్టంప్ ని హిట్ చేసే లెంత్ ఏదైతే వేస్తారో అది ఐడియల్ లెంత్ ప్రతి పిచ్ పైన. అది కన్సిస్టెంట్ గా హిట్ చేయలేకపోయారు. బికాస్ ఆబ్వియస్లీ జిమ్మీ ఆండర్సన్, స్టోర్ట్ బ్రాడ్ లాంటి గొప్ప బౌలర్స్ లేరు బెన్ స్టోక్స్ దగ్గర. ఉన్న బౌలర్స్ వీళ్లే, వాళ్ళు అనుకున్న విధంగా పర్ఫామ్ చేయలేదు. అది కూడా హెల్ప్ అయింది. నౌ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ బికాస్ ఇద్దరు కూడా ఫెంటాస్టిక్ ఆడారు. 91 run పార్ట్నర్షిప్, 42 ఫ్రమ్ కేఎల్ రాహుల్. వెరీ వెరీ కన్విన్సింగ్ ఆడు. విల్ గెట్ టు జైస్వాల్. బట్ రాహుల్ కూడా ఆ నాక్ ఆడడం చాలా ముఖ్యం. బికాస్ ఓపెనర్స్ ఎప్పుడైతే న్యూ బాల్ ని సీ ఆఫ్ చేస్తారో, రన్స్ కూడా స్కోర్ చేస్తారో, తర్వాత వచ్చే బ్యాటర్స్ నంబర్ 3, 4, 5 and 6 వాళ్ళకి ఈజీగా మారిపోతుంది రన్ స్కోర్ చేయడం.
ఆ ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేశారు కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్. సో దాంట్లో రాహుల్ పాత్ర, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, వెరీ వెల్ డన్ కేఎల్ రాహుల్. కొన్ని బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్స్ ఆడాడు, చూస్తుంటే ఆహా ఎంత ముచ్చటేసిందో. అది అయిపోయిన తర్వాత జైస్వాల్ సెంచరీ వాజ్ వెరీ స్పెషల్. ఇది తన ఫ్లూయెంట్ బెస్ట్ సెంచరీ కాదు, అథారిటేటివ్ సెంచరీ కాదు, డామినేటింగ్ సెంచరీ కాదు, కష్టపడాల్సి వచ్చింది. ఇంగ్లాండ్లో ఎప్పుడు కూడా కష్టపడాల్సి వస్తుంది, అంత ఈజీగా రన్స్ రావు. పైగా జైస్వాల్ మరి ఇన్నింగ్స్ మొత్తం గమనించుంటే గనక, లేదంటే హైలైట్స్లో ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ క్యాచ్ ఇట్ ఆర్ నాట్, ఎప్పుడైతే ఇన్కమింగ్ డెలివరీస్ వేశారో, తన బాడీ వైపు టార్గెట్ చేసి డెలివరీస్ వేశారో ఇబ్బంది పడ్డాడు త్రూ అవుట్ హిస్ ఇన్నింగ్స్. ఎప్పుడు షార్ట్ వేసినట్టు రిప్ కేజ్ ఇబ్బంది పడ్డాడు. ఇన్ఫాక్ట్ 2-3 సార్లు బాడీ పైన కూడా ఆ బాల్ తగలడం కూడా జరిగింది. అండ్ ఇన్కమింగ్ డెలివరీస్కి ఇబ్బంది పడ్డాడు, అది వాస్తవం, ఒప్పుకొని తీరాల్సిన. తర్వాత క్రాంప్స్తో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇన్ఫాక్ట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఎంత గట్టిగా క్రాంప్ వచ్చిందంటే తన వేళ్ళు 2 లోపలికి ఇలా ముడుచుకుపోయాయి, అంటే అంత గట్టిగా లోపల నుంచి ఆ కండరాలు లాగేసాయి అనమాట. సో దాని నుంచి కూడా కోరుకొని దాన్ని కూడా ఫైట్ చేస్తూ హీ డిడ్ంట్ గివ్ అప్, ఎక్కడా కూడా బయటికి వెళ్ళిపోలేదు. మళ్ళీ ఇట్ వాజ్ ఇన్ హిస్ 90s ఆ క్రాంప్ స్టార్ట్ అయినప్పుడు. సో గట్టిగా నిలబడ్డాడు, అక్కడే పోరాడాడు. ఇట్ వాజ్ నాట్ జస్ట్ ది షార్ట్ బాల్ ఇంటూ హిస్ రిప్ కేజ్, బట్ ఈ క్రాంప్స్ కూడా వాటిని కూడా అధిగమించి ఈ సెంచరీ స్కోర్ చేశాడు. సో ఫైటింగ్ నాక్, వెరీ గుడ్ నాక్, మంచి డ్రైవ్స్ చూసాం, గ్రేట్ కట్ షాట్స్ చూసాం, లెగ్ సైడ్ ఎక్కువ బౌండరీస్ లేవు. ఇన్ఫాక్ట్ తన వ్యాగన్ వీల్ చూస్తే మొత్తం అంతా కూడా ఆఫ్ సైడ్ స్కోర్ చేసిన బౌండరీసే. ఒక 6 కట్ ఓవర్ డీప్ పాయింట్ అండ్ కవర్స్, దానిపైన ఒక 6 వెళ్ళింది. పుల్ హుక్ ఆడతాడు, బట్ ఫర్ సమ్ ఆడ్ రీజన్ తను ఇన్నింగ్స్లో ఆడలేదు. అది ఎందుకో ఏమిటో తెలియదు, వద్దనుకున్నాడా, ఆడద్దనుకున్నాడా, ఏమన్నా ఇష్యూ ఉందా మనకు తెలియదు. కానీ బౌలర్స్ అయితే ఖచ్చితంగా ఇబ్బంది పెట్టారు. దే బౌల్డ్ ఇన్ టు హిస్ బాడీ. జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్, ఆ పార్ట్నర్షిప్ కూడా చాలా విలువైంది. బట్ అఫ్ కోర్స్ మధ్యలో సాయి సుదర్శన్ వచ్చి వెళ్ళిపోయాడు. డెబ్యూటాంట్, ఫస్ట్ ఇన్నింగ్స్లో 0 మాత్రమే, అంటే రన్స్ ఏమి స్కోర్ చేయకుండా వెళ్ళిపోయాడు. నాట్ ద కైండ్ ఆఫ్ డెబ్యూ హీ వుడ్ హ్యావ్ హోప్ ఫార్, బట్ అన్ఫార్చునేట్ జరుగుతుంటే ఇలాంటివి. డౌన్ ద లెగ్ సైడ్ అవుట్ అయ్యాడు. అంటే డౌన్ ద లెగ్ సైడ్ లెగ్ స్లిప్ ఉన్నప్పటికీ కూడా ఆ షాట్ ఆడడానికి వెళ్ళాడు. వదిలేసి ఉండొచ్చు ఆ బాల్ని. ఎందుకు ఆడాడు అంటే దట్స్ ది నర్వ్స్. మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ రన్ కావాలి ఒక తాపత్రయం ఉంటుంది. తన ముందు ఒక 2 సార్లు సింగిల్ తీసుకుందాం అనుకుంటే జైస్వాల్ రిఫ్యూజ్ చేశాడు. తను కనుక రియాక్ట్ అయి స్పందించి పరిగెత్తుంటే ఆ సింగిల్ వచ్చేస్తుంటే కొంచెం కామ్ అయి ఉండేవాడేమో. ఆ ఫస్ట్ రన్ కోసం చూస్తూ 4-5 బాల్సే ఆడి, తను ఎక్కువేమో ఆడలేదు. 2 సింగిల్స్ మిస్ చేసుకున్నారు, ఒకటి ప్యాడ్కి తగిలి కీపర్ పట్టుకున్నాడు. దాని తర్వాత బాలే డౌన్ ద లెగ్ సైడ్ అండ్ గాన్. సుదర్శన్కి ఒక చిన్న ఇబ్బంది ఏమన్నా ఉందంటే తన హెడ్ కాస్త పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యు లుక్ ఎట్ హిస్ స్టాన్స్, చాలా అప్రైట్ గా నుంచుంటాడు. తల ఒక వైపుకు వాల్ ఉంటుంది. తల ఒక వైపు పడిపోయినప్పుడు బ్యాట్ కౌంటర్ బ్యాలెన్స్ చేసుకోవాలి బాడీని, అంటే బ్యాట్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. అదే జరుగుతోంది. అండ్ దాంట్లోనే ఆ ఎడ్జ్ తగలడం, కీపర్ ఒక స్మార్ట్ క్యాచ్ తీసుకోవడం, తను అవుట్ అవడం. హీ వాజ్ ది ఓన్లీ బ్యాటర్ హూ డిడ్ంట్ గెట్ ఎ స్టార్ట్, హూ డిడ్ంట్ స్కోర్ ఎనీ రన్స్, హూ డిడ్ంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది కండిషన్స్. బికాస్ తర్వాత వచ్చాడు ది ఇండియన్ క్యాప్టెన్ శుభ్మన్ గిల్. నా ప్రిన్స్ అని ముద్దు పేరు. బట్ అఫ్ కోర్స్ శుభ్మన్ గిల్ ప్లేడ్ లైక్ ఎ ఛాంపియన్. అగైన్ తనకి ఇంతకు ముందర ఇంగ్లాండ్లో 30 కంటే ఎక్కువ స్కోర్ లేదు. తన యావరేజ్ 14 మాత్రమే. సేనా కంట్రీస్లో ఎక్కడా కూడా సెంచరీ లేదు. 91 వాజ్ హిస్ బెస్ట్ స్కోర్. గ్యాబాలో స్కోర్ చేసింది ఇన్ దట్ ఫేమస్ విక్టరీ అగేన్స్ట్ ఆస్ట్రేలియా. సో ఆ తర్వాత ఎక్కడ సెంచరీస్ లేవు. ఆ విమర్శ తన పైన ఉండింది. ఎందుకు క్యాప్టెన్సీ ఇచ్చారు, అంటే తొందర, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, నెంబర్ 4 తను ఎందుకు బ్యాటింగ్ చేయాలి, తను నెంబర్ 3లో కదా ఆడతాడు, ఓపెనర్ కదా, ఇలాంటివన్నీ వచ్చాయి. ఆ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం తన బ్యాట్తో ఇచ్చాడు తను. హీ స్టార్ట్ ఆఫ్ ఇన్ అ వెరీ పాజిటివ్ ఫ్యాషన్. నెంబర్ 4లో వచ్చే వాళ్ళకి అడ్వాంటేజ్ ఎప్పుడు అంటే, ఓపెనర్స్ ఒక ఫౌండేషన్ వేసేసి న్యూ బాల్ సీ ఆఫ్ చేసేసిన తర్వాత నెంబర్ 4 బ్యాటర్స్ కనుక వస్తే ఆడడానికి వాళ్ళకి అది పర్ఫెక్ట్ సినారియో అది ఏర్పడింది ఇక్కడ. సో దానికి స్పెషల్ క్రెడిట్ ఇవ్వాలి కేఎల్ రాహుల్కి, జైస్వాల్కి. సాయి సుదర్శన్ ఎక్కువసేపు ఆడకపోయినా కూడా ది ఓపెనర్స్ నెగేటెడ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది న్యూ బాల్. కొద్ది గొప్ప ఉన్న హెల్ప్ వాళ్ళు నెగేట్ చేశారు. తర్వాత గిల్ వచ్చి ఈ వాజ్ అట్ ఇస్ ఫ్లూయెంట్ బెస్ట్, చక్కగా ఆడాడు, సెంచరీ స్కోర్ చేశాడు. ద పార్ట్నర్షిప్ బిట్వీన్ జైస్వాల్ అండ్ గిల్ వాజ్ ఫినామినల్ టు వాచ్. మధ్యలో ఒకటే ఐ థింక్ మిస్అండర్స్టాండింగ్ ఉండింది, రన్అట్ అయ్యే ప్రమాదం ఉండింది. జైస్వాల్ ఓ సింగిల్ కోసం వెళ్ళి పరిగెత్తి ఆగిపోయాడు, వెనక్కి పంపించాడు గిల్. చిన్న కోఆర్డినేషన్లో ల్యాబ్స్ ఉండింది, బట్ అదర్ దెన్ దాట్ సూపర్ పార్ట్నర్షిప్. Gill knock was extraordinary, like I said, flowing on drives, off drives, cover drives, flicks, short arm jabs, pulls ఏవైతే ఆడతాడో ఇవన్నీ కూడా కలిపి ఒక విందు భోజనం ఇచ్చాడు అందరికీ కూడా. అండ్ హీ రీచ్ సెంచరీ. ఆ సెలబ్రేషన్లో జైస్వాల్ సెలబ్రేషన్లో ఏమో దే వాజ్ దట్ అగ్రెషన్ కనిపించింది. బట్ శుభ్మన్ గిల్ సెలబ్రేషన్లో చిన్న అగ్రెషన్ ఉన్నా కూడా
ఈవెన్చువల్గా అది ఒక రిలీఫ్లోకి మారిపోయింది. బికాజ్ ఇన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడిన తర్వాత సేనా కంట్రీస్లో సెంచరీ లేకపోవడం ఇంత కొంచెం ఎంత కాదన్నా కాస్త ప్రెషర్ ఉండుంటుంది దానిపైన. బయట జనాలు ఏమనుకుంటున్నారు, తన దాకా వెళ్తుంది. సో దాన్ని అధిగమించాలని ఒక తాపత్రయం, ఒక పట్టుదల ఉంటుంది తనకి. యాజ్ ఎ ప్లేయర్ అండ్ యాజ్ ఎ క్యాప్టెన్ రన్ స్కోర్ చేస్తేనే తనకి ఆ రెస్పెక్ట్ అన్నది మిగతా వాళ్ళు ఇస్తారు. శుభ్మన్ గిల్ ఫర్ యూ. తర్వాత అగైన్ ది పార్ట్నర్షిప్ బిట్వీన్ 138 అండ్ కౌంటింగ్ బిట్వీన్ శుభ్మన్ గిల్ అండ్ రిషబ్ పంత్. ఎప్పుడైతే జైస్వాల్ అవుట్ అయ్యాడు, థింగ్స్ వాజ్ ఆఫ్టర్ పోస్ట్ లంచ్, బికాజ్ అప్పటిదాకా సెంచరీ స్కోర్ చేశాడు, ఆ క్రాప్ నుంచి సర్వైవ్ అంత అయిన తర్వాత వెనక్కి రావడం, బెన్ స్టోక్స్ మంచి ఒక అద్భుతమైన బాల్ వేశాడు. ఇట్ కైండ్ ఆఫ్ కేమ్ ఇన్ విత్ ద యాంగిల్ అండ్ లెఫ్ట్ జైస్వాల్ హిట్టింగ్ టాప్ ఆఫ్ స్టాంప్ విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ లెంత్ టు బౌల్. తను అవుట్ అయిన తర్వాత పంత్ వచ్చాడు. పంత్ వచ్చిన వెంటనే కొంచెం నెమ్మదిగా ఆడుతున్నాడా, ఎప్పుడు ఆ సెకండ్ బాల్ 4 కొట్టేసిన తర్వాత స్టెప్ అవుటే కొట్టాడు ఓవర్ బెన్ స్టోక్స్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఐమ్ షూర్ మస్ట్ ఎంజాయ్డ్ దిస్ షాట్ లాట్. లేకపోతే హైలైట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది ఏ షాట్ గురించి మాట్లాడుతున్నారో. తర్వాత సెటిల్ డౌన్ అయిపోయాడు, ఎక్కడ రిస్క్ తీసుకోలేదు. చిన్నగా ఆడడం, డిఫెన్స్ ఆడడం, సింగిల్స్ మాత్రమే తీసుకోవడం, గిల్కి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వడం, గిల్ ఎక్కువ రన్ స్కోర్ చేయడం, ఇదంతా చూసాం. సో పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతూ వచ్చింది. ఒక 20-30 రన్లు వచ్చిన తర్వాత దెన్ రిషబ్ పంత్ కేమ్ ఇన్ టు హిస్ ఓన్. అప్పుడు షాట్స్ ఆడడం మొదలు పెట్టాడు. సో ఈవెన్చువల్గా ఏదైతే కావాలో టీంకి అది జరిగింది. 359 పరుగులు స్కోర్ చేశారు. గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్. అది సెటప్ చేసింది టెస్ట్ మ్యాచ్ బ్రిలియంట్ గా. డే 1 మాత్రమే అయింది. ఇంగ్లాండ్ బౌలర్స్ దగ్గర అనుభవం కాస్త తక్కువ ఉంది. వాళ్ళకి మోస్ట్ ఎక్స్పీరియన్స్ క్రిస్ వోక్స్ అంత బాగా బౌలింగ్ చేయకపోవడం, స్టోక్స్ మాత్రమే 2 వికెట్లు తీసుకోవడం, ఇది వాళ్ళకి పెద్ద ప్రాబ్లంగా మారినా కూడా రెండో రోజు తిరిగి పుంజుకోగలరా, వాళ్ళ దగ్గర ఎనర్జీ ఉందా, రెండో న్యూ బాల్ తీసుకున్నారు, దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలరా అనే ప్రశ్న వాళ్ళకు ఉంటుంది. ఇండియన్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు స్కోర్ చేసిన 359 మొదటైతే ఎంత పొడిగిస్తే అంత మంచిది. ఒక 500 దాకా తీసుకెళ్ళగలిగితే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 500 స్కోర్ చేస్తే ఇంగ్లాండ్ని ప్రెషర్లో పెట్టచ్చు. దట్ ఈస్ అ రియల్ పాసిబిలిటీ హియర్ నౌ. ఇండియా దగ్గర ఉన్నది ఏంటి, ఇంకా శుభ్మన్ గిల్ వాళ్ళ కెప్టెన్ ఇంకా క్రీజ్ దగ్గర ఉన్నాడు. రిషబ్ పంత్ ఇంకా కూడా టచ్లో ఉన్నాడు, 50 స్కోర్ చేశాడు, తను క్రీజ్ దగ్గరే ఉన్నాడు. వీళ్ళు అయిపోయిన తర్వాత కరుణ్ నాయర్ వస్తాడు, దాని తర్వాత రవీంద్ర జడేజా ఉన్నాడు. యూ ఆల్సో హ్యావ్ శార్దుల్ ఠాకూర్ టు ఫాలో హిమ్. సో దేర్ ఇస్ ఇనఫ్ బ్యాటింగ్ లెఫ్ట్ కావాల్సినంత స్కోర్ చేయడానికి. పుట్ యువర్ హెడ్ డౌన్. డే 1 మాత్రమే అయింది. సెషన్ బై సెషన్ ఆడుతూ పోవాలి. ఇండియా కనుక 500 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే డామినేటింగ్ పొజిషన్లోకి వెళ్ళొచ్చు. దాట్స్ ఇన్ స్టోర్ ఫర్ డే 2. సో మరి డే 2కి సంబంధించిన ఆటతో మళ్ళీ కలుద్దాం. ఐమ్ షూర్ యూ ఎంజాయ్డ్ దీస్ నాక్స్. మీకు మీ ఉద్దేశంలో జైస్వాల్ సెంచరీ ఎక్కువ నచ్చిందా, గిల్ ఎక్కువ నచ్చిందా, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ, కేఎల్ రాహుల్ ఎంత ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అనుకోండి, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ హేటర్స్ ఆఫ్ గిల్ కెన్ కీప్ హేటింగ్, వీ కాంట్ డూ మచ్ అబౌట్ ఇట్. ఐపీఎల్ అయిపోయింది బాస్, అది వదిలేసేయండి. ఇండివిజువల్ ప్లేయర్స్ కాదు, ఇండియన్ టీమ్ మీద ఫోకస్ చేద్దాం. ఇండియన్ టీమ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రైట్, లెట్స్ బ్యాక్ హిమ్, లెట్స్ సపోర్ట్ హిమ్ ఇస్ ఆల్ ఐ వుడ్ సే. లేదు మేము ఇలానే ఉంటాం, మేము హేట్ చేస్తామంటే దట్స్ టోటలీ అ చాయిస్. డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నాం, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కంటిన్యూ డూయింగ్ దాట్. బట్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ లైక్ ది వీడియో, hit the like button, share it to your friends, comment చేయండి about whatever knock you liked, and of course subscribe to Stump Tales. మరి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. Adios amigos.